మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అధికారులను బురిడీ కొట్టించి ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠాని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన నిందితురాలుగా గుర్తించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి పేర్ల మీద ఉన్న భూముల మీద నకిలీ డాక్యుమెంట్లని తయారు చేసి వాటితో డబ్బు కూడగట్టుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన నిందితురాలుగా తేలింది. తనతో పాటుగా మొత్తంగా ఇంకో 5గురు ప్రేమ్ కుమార్, గగనం నరేందర్, వట్రం రవిశంకర్, మేకల హరీష్, రేపాక కరుణాకర్ ఉన్నారు. ఈ ముఠాని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి ఆధార్ కార్డు, వెరిఫికేషన్ మెషిన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు. గతంలో వీరిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బాలనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 యార్డ్. ఈయన లెండ్యాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంటున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన కూడా ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు. కానీ ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నారు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే దాన్ని భయపెట్టి ఎదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. మా పేరుతో రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగ వెళ్ళకిందకి వచ్చిందని చెప్పేసి మా పొజిషన్కి వచ్చినాడు. దాంతో నేను ప్రోప్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్, తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మీ పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మీ వ్యక్తులుగా నటించేవాళ్ళు. వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీసులో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలని పథకంలోని 10 మంది ముఠా వ్యక్తుల్ని చేరవేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు. ఫస్ట్ ఫీల్డ్ ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డును తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ముఠా మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హైదరాబాద్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలాదేవ్పల్లి, తర్వాత ఈ కేసు. 6 కేసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో 274 యార్డ్స్కి, జూబ్లీ హిల్స్లో 1000 యార్డ్స్కి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కెండింగ్ అతను కూడా పట్టుకుంటాము. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళు పోలీసులు మేము తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది. సో మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారు సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అందుకే వాటిని కొని మీరు మోసపోవద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ.